ఇలా నవీన్ యాదవ్ గారు గెలవడానికి ఒకే ఒక కారణం, స్థానికుడు. పరాయుణ్ణి తరిమి కొట్టాలి, స్థానిక నవీన్ అన్నను అసెంబ్లీకి పంపించాలి. ఏ అండ లేనప్పుడే పట్టుమని 4,000 ఓట్లతోనే ఓడిపోయిండు. ఇవాళ తన 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అండున్నది, రేవంత్ అన్న తోడుగున్నాడు. ఎంఐ ఎప్పుడు 11వ తారీఖు వస్తుందా నవీన్ అన్న కోట్లు గుద్దుదామని చూస్తా ఉన్నారు. ఇది స్థానిక జపం. మాది హైదరాబాదు, మాది పక్కా జూబ్లీ హిల్స్. మాది హైదరాబాదు, మాది పక్కా జూబ్లీ హిల్స్. మాది చలో చలో మాది హైదరాబాదు, మాది పక్కా జూబ్లీ హిల్స్. మాది హైదరాబాదు, మాది పక్కా జూబ్లీ హిల్స్. చేతి గుర్తు కోటేద్దాము, మన నవీన్ అన్నను గెలిపిద్దాము. నడు చేతి గుర్తు కోటేద్దాము, అన్న నవీనను గెలిపిస్తాము. బీజేపీ పార్టీలో ఉన్న బీసీలను కోరుతా ఉన్నాం, బిఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీలను కోరుతా ఉన్నాం. బీజేపీ వాళ్ళేమో రెడ్డి బిడ్డకి టికెట్ ఇచ్చింది, బిఆర్ఎస్ వాళ్ళేమో కమ్మ దొర బిడ్డకి ఇచ్చింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రజాప్రభుత్వంలో మన బడుగు బలహీన వర్గాల బీసీ బిడ్డ నవీన్ యాదవ్ అన్న వచ్చిండు. మీరు ఆ పార్టీలనే ఉండండి నాయన, కానీ మన బీసీ బిడ్డకు ఓట్లేయండి.